సంగారెడ్డి జిల్లా గంగాపూర్లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను ఓ భార్య తన ప్రియుడితో కలిసి అత్యంత దారుణంగా హతమార్చింది. గ్రామానికి చెందిన ముత్యం రెడ్డికి కల్పన అనే మహిళతో వివాహం జరిగింది. కల్పన నారాయణఖేడ్లో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. అయితే కొన్నాళ్ళు సాఫీగా సాగిన వీరి కాపురంలోకి మూడో వ్యక్తి ఎంటర్ అయ్యాడు. కొన్నాళ్ళుగా కల్పనకు చింటూ అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే తమ బంధానికి అడ్డుగా ఉన్న భర్త ముత్యం రెడ్డిని అడ్డు తొలగించుకోవాలని భావించిన కల్పన తన ప్రియుడితో కలిసి కంత్రి ప్లాన్ వేసింది. ప్రియుడు చింటుతో కలిసి తన భర్తను చంపేసిన కల్పన అనంతరం ఆ మృతదేహాన్ని గ్రామ శివార్లో జేసీబీ సహాయంతో గొయ్యి తీసి అందులో పూడ్చిపెట్టింది. ఆ తర్వాత తనకు ఏమీ తెలియనట్లుగా వచ్చి తన భర్త కనిపించడం లేదు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులకు కల్పనపై అనుమానం కలిగింది. దీంతో ఆ దిశగా విచారించగా కల్పన ఆడిన నాటకం బట్టబయలైంది. హత్య జరిగి పూడ్చిపెట్టిన 9 రోజుల తర్వాత అసలు విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఆ మృతదేహాన్ని బయటకు తీశారు. నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నారాయణఖేడ్ పోలీసులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా గంగాపూర్లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను ఓ భార్య తన ప్రియుడితో కలిసి అత్యంత దారుణంగా హతమార్చింది. గ్రామానికి చెందిన ముత్యం రెడ్డికి కల్పన అనే మహిళతో వివాహం జరిగింది. కల్పన నారాయణఖేడ్లో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. అయితే కొన్నాళ్ళుగా సాఫీగా సాగిన వీరి కాపురంలోకి మూడో వ్యక్తి ఎంటర్ అయ్యాడు. కొన్నాళ్ళుగా కల్పనకు చింటూ అని మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే తమ బంధానికి అడ్డుగా ఉన్న భర్త ముత్యం రెడ్డిని అడ్డు తొలగించుకోవాలని భావించిన కల్పన తన ప్రియుడితో కలిసి కంత్రి ప్లాన్ వేసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యాదగిరి గౌడ్ అందిస్తారు. యాదగిరి గౌడ్. అటు భార్యలు కానీ అటు భర్త కానీ తరచుగా హత్య గురవుతున్న సంఘటనలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నామని చెప్పచ్చు. అయితే ఈ రోజు ఏదైతే నారాయణకి సంబంధించినటువంటి వివాహేతర సంబంధంలో ముత్యం రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి అతి దారుణంగా హత్యకు గురైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. అయితే గంగాపూర్ గ్రామానికి చెందినటువంటి ముత్యం రెడ్డికి అతని భార్య కల్పన చాలా కాలం పెళ్ళైంది. ఇద్దరు కూడా ఇద్దరు చిన్నారు 10 లోపు ఉన్నటువంటి ఇద్దరు అమ్మాయిలు కూడా సంతానంగా ఉన్నారు. అయితే ఈ ఎవరైతే కల్పన ఉందో కల్పన తన ప్రియుడు పండితుతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుంది. ఈ వివాహిత సంబంధాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో ముత్యం రెడ్డి తన భర్త ముత్యం రెడ్డి అడ్డుగా ఉన్నాడని చెప్పేసి అడ్డు తొలగించుకునేందుకు పన్నాగా పడినటువంటి కల్పన ఆమె ప్రియుడు ఏదైతే పండుగ ఉన్నాడో ఇద్దరు కలిసి ముత్యం రెడ్డిని హతమార్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే 9 రోజుల క్రితం ముత్యం రెడ్డి కనిపించడం లేదని చెప్పేసి వాళ్ళ బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ రేజ్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ రేజ్ చేసిన నేపథ్యంలో కల్పన ముత్యం రెడ్డి భార్యను కల్పన విచారణ చేపట్టిన నేపథ్యంలో కొంత ఆమె యొక్క ప్రవర్తన అనుమానాస్పదంగా ఉంది. అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఆమె ప్రవర్తన గ్రహించినట్టు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇది కోలోనే ముత్యం రెడ్డి అతి దారుణంగా హత్య చేసినట్టుగా వెలుగులోకి వచ్చింది. ఏదైతే ఎలుగోయి గ్రామం దగ్గర ముత్యం రెడ్డిని హత్య చేసి పాతి పెట్టినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆమె పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పాతి పెట్టి శవాన్ని పంచనం చేసేందుకు ఇప్పుడు ఏదైతే వెలుగు గ్రామానికి అటు పోలీసులు వెళ్ళడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ యాదగిరి గౌడ్.